తాజాగా కొడాలని మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవడు ఆపలేడని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? కొడాలి నాని నోట్లో బూతులు తప్ప మంచి మాటలు ఏ రోజు రావు. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెడితే నేను గుడివాడికి ఇది చేశాను, నేను ముందు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాను అనేది మాట్లాడు. ఏం మాట్లాడతాడు? బూతులు మాట్లాడతాడు. ఇతను మాట్లాడే బూతులు ఎలా ఉంటాయంటే సమాజంలో మనుషులు ఆశయించుకునే స్థితిలో ఉంటాయి. పెద్ద పెద్ద బూతు మాటలు మాట్లాడతాడు. ఆ బూతు మాటలు మాలాంటి యువత నోట్లో నుంచి రాలేవు. ఎందుకంటే మాకు క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ లేని ఇలాంటి కొడాలి నాని అనే వ్యక్తులు రాజకీయాల్లో ఒక చీడ పురుగుల్లాగా ఈ రోజు రాజకీయాలని భ్రష్టు పట్టిస్తూ ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చిన బూతులు మాట్లాడతాడు. రే నాన్న నువ్వేం చేసావయ్యా గుడివాడికి చెప్పు అంటే గుడివాడి గురించి మాట్లాడు. నువ్వు ముందు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నావు కదా, నువ్వేం చేసావంటే దాని గురించి మాట్లాడు. మన కొడాలి నాని నోరు తెరిస్తే బూతులు. ఒక మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అంటే బూతులు మాట్లాడుతూ ఒక బూతుల మంత్రిగా మిగిలిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నెట్టేశారంటే ఇతను బూతులు మాట్లాడడానికి పనికొస్తాడు అని చెప్పి ఇప్పుడు ఏమంటే ఎమ్మెల్యే టికెట్ కోసం బూతులు ఏంటంటే ప్రతి తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని. ఇది తప్పితే నువ్వేమన్నా చేసావా? నువ్వు మంత్రిగా ఎమ్మెల్యేగా సాధించింది ఏంటి? నువ్వు ఇక 4 సార్లు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా, 2 సార్లు తెలుగుదేశం పార్టీని అవకాశం కల్పించింది. ఆ తర్వాత నువ్వు ఒక గంజాయి మొక్కగా మారి ఈ రోజు బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు బూతులు మాట్లాడకుండా అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము నీకుందా? అభివృద్ధి గురించి చర్చించే దమ్ము నీకుందా? నీ శాఖ పైన చర్చించే దమ్ము నీకుందా? నీ నియోజకవర్గ అభివృద్ధి పైన చర్చించే దమ్ము నీకుందా? ఇవేమీ లేవు కనుక బూతులు మాట్లాడుతున్నావు. నువ్వు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు. నేను గుడివాడలో ఇంత అభివృద్ధి చేశా, గుడివాడికి ఇన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చా, గుడివాడికి ఇంత ఉపాధి కల్పించా, అవి చెప్పు. జనాలు హర్షిస్తారు. బూతులు నోటుకొస్తే ఆ మాటలు జనాలు ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటూ ఉన్నారు తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు చూసి కొడాలి నాని ప్రెస్ మీట్ వస్తే అతను బూతులు మాట్లాడతాడు, బూతుల మంత్రి, పిల్లలు చెడిపోతారంటూ ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తున్నారు, పిల్లలకి ఎలా చెప్తున్నారు తెలుసా? వాడి మాటలిని మీరు చెడిపోతారు, టీవీ ఆపేయండి అని చెప్తూ ఉన్నారంటే కొడాలి నాని భాష ఎంత నీచంగా ఉందో రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నిన్ను ఒక్కరన్నా మెచ్చుకుంటున్నారా కొడాలి నాని? శ్రీకాకుళం నుంచి ఈరోజు అనంతపురం వరకు ఒక్కరన్నా మెచ్చుకుంటూ ఉన్నారా? సరే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరన్నా కానీ కొడాలి నాని మంచి వ్యక్తి అని ఒక్కరన్నా చెప్తున్నారా? ఎప్పుడు చూసినా నోట్లో అదేదో వేసుకో ఉంటావు, నవ్వులుతూ ఉంటావు. అదేందో అది ఎర్రగా ఉంటుంది, అది వేసుకుని నవ్వులుతూ ఉంటావు. గుట్కానో ఏదో అంటారు దాన్ని, సంథింగ్, అది వేసుకొని నవ్వులుతూ ఉంటావు. అది వేసుకు ప్రెస్ మీట్లో కూడా నీచంగా నువ్వు ఒక ప్రెస్ మీట్, నువ్వు ఒక ఎమ్మెల్యేది అనేది కూడా లేకుండా అవి వేసుకొని మాట్లాడుతూ చొక్కాయికి ఏదో ఇవి ఉండవు, బటన్లు లేకుండా తీయేసి రౌడీ లాగా ఇట వేసుకొని ఏంటో ఇట మాట్లాడతావు. నువ్వు ఎమ్మెల్యేనా లేకపోతే వీధి రౌడీనా? ఎమ్మెల్యే లాగా ప్రవర్తించు. కొడాలి నాని వ్యవహార శైలి చూస్తుంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఈ రకమైన ఒక మంత్రి స్థాయిలో ఉండి ఈ రకమైన మాటలు మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బొచ్చు కాదు. ఇతనికి ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ కూడా లేదేమో, అందుకని ఇతను ఏంటంటే చూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బూతులు మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. అందుకని ఈ మధ్య ఎప్పుడో చూసా, గత 1 సంవత్సరం ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయి నాకుతా ఉన్నాడు కుక్కలాగా. ఇది ఇతని స్థాయి. ఇతను మాట్లాడతాడు. ఈరోజు నువ్వు మంత్రిగా చేసింది చెప్పు, ఎమ్మెల్యేగా చేసింది చెప్పు, హర్షిస్తాం, జనాలు హర్షిస్తారు. కొడాలి నాని ఇంత అభివృద్ధి చేశాడు మంత్రిగా ఎమ్మెల్యేగా అని చెప్పి జనాలు హర్షిస్తారు. అవి చేయకపోక బూతులు మాట్లాడితే ఎవడు మెచ్చుకుంటాడు? రే ఒక పొరంబోకు మాట్లాడుకుంటూ ఉంది అని చెప్పి అనేస్తారు ఒక మాట, ఒక వీధి కుక్క మాట్లాడుకుంటుంది అనేస్తారు. ఆ విధంగా అనేస్తే నీ స్థాయి తగ్గిపోతుంది, నీ విలువ తగ్గిపోతుంది. ఈ రోజు నీ ఇంట్లో కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఆ ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నా అంటే కనీసం నీ కూతుర్లు కూడా నిన్ను ఒప్పుకోరయ్యా, అంత నీచంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ భాష అంతా ఆ విధంగా ఉంది. భాష మార్చుకో, ముందు పద్ధతి మార్చుకో, ఒక శాసనసభ్యుడిలా ప్రవర్తించు. 4 సార్లు శాసనసభ్యుడు అంటే ఎంత హుందాతనంగా ఉండాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎంత సబ్జెక్ట్ మాట్లాడాలి. అవి ఏవి మాట్లాడకుండా నోరు తెరిస్తే బూతులు అంటే ఏంటి? బూతుల మంత్రిని ఈరోజు పేరు వచ్చింది, రేపు బూతుల ఎమ్మెల్యే అంటారు. ఆ పక్కన రోజు అతను ఒక బూతుల వ్యక్తిరా, అతని వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఇలాంటి బూతులు రాష్ట్రం నుంచి వెలివేయాలంటారు రాష్ట్ర ప్రజలు. అది తెలుసుకోండి. ఇక్కడైనా మారి హుందాతనంగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే మంత్రి పదవులను మార్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా పంచుకోవడాన్ని కేవలం అధికార అభివృద్ధి కోసం అనుకోవచ్చా, లేకపోతే వ్యక్తిగత స్వార్థం కోసం అనుకోవచ్చా? వ్యక్తిగత స్వార్థం కోసం, నిజంగా అభివృద్ధి కోసం అయితే ఇప్పుడు ఒక శాఖ పైన మంత్రిత్వ శాఖ ఇస్తే 1 రోజులో 2 రోజుల్లో వాళ్ళు కనీసం 1 నెల 2 నెలలు పడుతుంది. ఆ వ్యవహారాలు తెలుసుకొని నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళని కంటిన్యూ చేయాలి, లేదంటే తీసేసి వేరే వాళ్ళని ఇవ్వడం తప్పు లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 2 ఏళ్ళకి అందరినీ మార్చేస్తారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఏంటంటే నేను మంత్రి పదవులు ఇంతమందికి ఇచ్చా, ఇంతమందికి మంత్రులు చేసా అని చెప్పేదానికి తప్పితే ఆ శాఖకు సంబంధించిన ఎవరన్నా ఆ శాఖ గురించి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? మనం సూటిగా తెలుసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా సూటిగా ఆ శాఖ గురించి పట్టుందా? ఈరోజు హోంమంత్రి తేనేటి వనితా గారు ఉన్నారు, ఏ రోజన్నా కానీ హోంశాఖ గురించి మాట్లాడారా? మాట్లాడరు. ఇంకొకటి అదే పౌర సరఫరాలు ఒకప్పుడు ఆయన కొడాలి నాని ఉన్నాడు, ఏ రోజన్నా ఆ శాఖ గురించి ఈరోజు క్రీడా శాఖ మంత్రిగా అదే పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు ఉన్నారా? మాట్లాడుతూ ఉన్నారా? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సబ్జెక్టు మాట్లాడారా? గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ఏ రోజన్నా మాట్లాడారా? ఐటీ శాఖ
అమర్నాథ్ దే రోజన్న మాట్లాడి వీళ్ళంతా సబ్జెక్ట్ లేని వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవగాహన లేకుండా ఈ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందంటారా, మేలు జరిగిందంటారా? మేలు ఎక్కడ జరుగుతుందండి? అనుభవం లేని వాళ్ళని తీసుకొని వచ్చి మంత్రులు అంటే ఎవడు చూస్తాడు, ఎవడు దేకడు? అనుభవం లేని వ్యక్తులకి మంత్రి పదవులు రావడం వల్ల ఏమీ లాభం లేదు. వాళ్ళు ఏమన్నా నేర్చుకుంటున్నారా అంటే నేర్చుకునేది లేదు. గత 5 ఏళ్లుగా మీరు ఏమి నేర్చుకుని ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టారా, ఒక సమీక్షా సమావేశం పెట్టారా, ఒక మీ సబ్జెక్ట్ గురించి మాట్లాడారంటే లేదు. ఆయన ఎవరో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పులకు తప్పితే ఇంకేమిటి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరిచాడంటే చెప్పుకోలేడు. అంటే ఈ విధంగా దీన స్థితిలో మంత్రులంతా ముఖ్యమంత్రి ఫెయిల్యూర్, మంత్రులు ఫెయిల్యూర్, ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ అని చెప్పింది ఎవరో తెలుసా? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఈ రకమైన విధానాల వల్ల రానున్న ఎన్నికలపై ఎంత మేరకు ప్రజలు ఆలోచించి అవగాహనతో ఓట్లేస్తారనుకోవచ్చు. ఒకటి, ప్రజలు ఒకటే ఆలోచిస్తారండి ఏంటంటే వాళ్ళకి మంచి జరగాలి, మంచి చేసే నాయకులు రావాలి అని చెప్పి. ఆ విధంగా మంచి చేసే నాయకులు రాష్ట్రంలో ఎవరున్నారో ఆలోచించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అయితే రానిరు. 100% ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రానిచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరు.